మరొకసారి గురూజీ త్రివిక్రమ్ మీద పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి గతం నుంచి చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా కూడా పూనం కౌర్ అటు పవన్ కళ్యాణ్ మీద అండ్ త్రివిక్రమ్ మీద ఎప్పుడు కూడా ఇలాంటి ఏవైనా సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేలెత్తి చూపించడానికి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి ఖచ్చితంగా ముందుంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అంటే తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ముందుండి మాట్లాడడానికి పూనం కౌర్ ఎప్పుడు కూడా ముందుగా నిలుస్తుంది. సో ఇప్పుడైతే ఇటు జానీ మాస్టర్ వివాదం బయటకు వచ్చినప్పటి నుంచి ఏదైతే ఒక మహిళా కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు చేశాడననే విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ వివాదం అయితే ఇప్పుడు రాజకీయ రంగాల్లో సినీ రంగాల్లో మొత్తం మీద కూడా ఒక సంచలనంగా నిలుస్తుంది. సో ఆ నేపథ్యంలో జానీ మాస్టర్ గురించి కూడా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టడం జరిగింది పూనం కౌర్. ఏ విధంగా అంటే జానీ మాస్టర్, సో మరి జానీ నుంచి ఇప్పటి నుంచి జానీగానే పిలవండి, మాస్టర్ అనే పేరుని తనకి యాడ్ చేయకండి. ఎందుకంటే మాస్టర్ అనే పేరుకి ఒక మీనింగ్ ఉంటుంది, అది చాలా వాల్యూ కలిగిన ఒక పేరు. సో అలాంటిది ఇలాంటి ఒక విలువలేని వ్యక్తికి మాస్టర్ అనే పేరును కలపకండి, ఇప్పటి నుంచి ఓన్లీ జానీ అనే పిలవండి అనే విధంగా మాత్రం తను ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. సో అదే క్రమంలో త్రివిక్రమ్ మీద కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ విధంగా అంటే అప్పట్లో నేను ఆర్టిస్ట్ యూనియన్కి త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేసినప్పుడు ఎవరు కూడా దానికి స్పందించలేదు, ఎవరు కూడా దానికి తగ్గట్టుగా మాట్లాడలేదు, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్గా ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు. సో దీనికి ఏమంటారు? అప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు? ఆయన పెద్ద డైరెక్టర్ అన్నా, సో మరి లేకపోతే ఆయనకు పలుకుబడి ఉందన్నా, నాకు ఇంకొంతమందికి నాలాంటి వాళ్ళకు ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ మనీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది లేకపోవచ్చు, కానీ మేము చెప్పే మాటలో నిజాయితీ ఉంటుంది, మేము ఖచ్చితంగా నిజమే చెప్తాము. సో అలాంటిది అప్పట్లో నేను కంప్లైంట్ పెట్టినప్పుడు ఎందుకు ఎవరు కూడా స్పందించి ఎవరు కూడా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే స్వేచ్ఛ కూడా ఉంది. సో అలాంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్నారనే విధంగా పూనం కౌర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ అటు జానీ మాస్టర్ని పాయింట్అవుట్ చేసి ఇటు త్రివిక్రమ్ కూడా పాయింట్అవుట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ త్రివిక్రమ్ సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఆ విషయాన్ని ఎప్పుడు కూడా వేలెత్తి చూపించడానికి పూనం కౌర్ మాత్రం రెడీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మరి అలాంటిది ఇలాంటి పెద్ద ఇష్యూస్ జరిగినప్పుడు కూడా తను ఖచ్చితంగా మాట్లాడుతుందని అందరికీ కూడా తెలుసు. సో మరి జానీ మాస్టర్కి సంబంధించి అసలు అది నిజమేనా, తను నిజంగా చేశాడా, లేకపోతే ఆ అమ్మాయి ఏదైనా కావాలని ఏదైనా ఆశించి చేస్తుందా, ఇదంతా కూడా తెలియాలంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.